నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. మనకి దుస్తులు అనగానే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణలో చేనేత అన్నలు కానివ్వండి, ఎక్కడున్నా సరే చేనేత అన్నలు గుర్తొస్తారు. కానీ ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడ ఈ ధర్నా చేయాల్సి వచ్చింది, ఎందువల్ల ఇక్కడ ఇంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు. అన్న నమస్తే. అన్న అంటే మీరందరూ చేనేతోళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది చేసుకుంటే బతకలేకపోతున్నాం, మేము బతుకు తెరివే ఇబ్బంది అవుతుందంటూ కూడా చాలాసార్లు గవర్నమెంట్కి మీరు మొరపెట్టుకోవడం జరిగింది. కొన్ని సంక్షేమ పథకాలు ఇవే వస్తున్నాయి కానీ మీ బతుకులు మారట్లా. కానీ ఇవాళ కూడా మళ్ళీ రోడ్డు ఎక్కారు. ఎందుకు? ప్రభుత్వాలు మారుతున్నాయి, మీ తలరాత మారట్లా. గత 40-50 సంవత్సరాల నుంచి మాకు గవర్నమెంట్ టెస్కోకు ఆర్డర్లు ఇచ్చేది. టెస్కో మా చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి చేనేత కార్మికులతో తయారు చేయబడ్డ వస్త్రంలోనే ఖరీదు చేసి గవర్నమెంట్ హాస్టల్లో సప్లై చేసేది. ఇప్పుడు 3 నెలల క్రితం మాకు తెలిసింది ఏంటంటే టెండర్ల ప్రక్రియ ద్వారా ఇవి తీసుకోబడునని చెప్తే మీకు తెలిసిన కాడి నుంచి 3 నెలల నుంచి ఎక్కని మెట్టు లేదు, మొక్కని గడపలేదు. అందరు ఉన్నతాధికారుల దగ్గరికి పోవడం జరిగింది, దీనికి సంబంధించిన మంత్రుల దగ్గరికి పోవడం జరిగింది. ఎవరి దగ్గరికి పోయినా ఏ హామీ ఇవ్వట్లేదు. ఇప్పుడు 15 రోజుల నుంచి సంఘాలలో స్టాక్ అంతా పేరుకపోయింది. దీనికి తోడు వాళ్ళు మేము ఖరీదు చేయమని కూడా లెటర్లు పంపించిండు. డైరెక్ట్ చెప్పేస్తున్నారా? డిఎం ఆఫీస్కు లెటర్లు వచ్చినాయి, వాళ్ళు మేము ఖరీదు చేయమనే ఉద్దేశంగా మాకు పిలిచి చెప్పడం జరిగింది. దీనివల్ల మేము సంఘాలలో స్టాక్ అంతా పేరుకపోయింది. ఇప్పుడు స్టాకును ఖరీదు చేయమన్నారు కాబట్టి పేరుకపోయిన సరుకు అంతా ఎట్లా పోవాలనే ఉద్దేశంగా 10 రోజుల నుంచి మొగ్గాలు కూడా బంద్ చేయడం జరిగింది. బంద్ చేసి 4వ రోజు ఇవాళ దీక్ష. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎప్పట్లానే మీరు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు రహస్యంగానే ఈ టెండర్ విధానానికి పోవడం జరిగింది. అది టెండర్ కూడా ఎక్కడి నుంచి పక్క రాష్ట్ర వాళ్ళకు టెండర్ ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేసే ఈ కార్మికులు చేనేత కార్మికులతో తయారు చేయబడే వదిలిపెట్టి అక్కడికి పోయిందంటే దాని అర్థం ఏంటిది? వీళ్ళు ఏదో కమిషన్కి కకృతి పడి ఇదంతా చేస్తాను. ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు మంత్రులకు ఏదో లోపాయికారంగా వాళ్ళకు ఒప్పందం చేసుకుని అంతా జరుగుతుంది. ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కానీ వాళ్ళు అడిగింది లేదు, వచ్చింది లేదు, ఇంతవరకు మమ్మల్ని మందలిచ్చింది లేదు అధికార పక్షం నుంచి. టెండర్లు కమిషన్లు పక్క పెడితే ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కదా. ఇవాళ 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి. గతంలో కూడా మేము ఆప్కోకు సప్లై చేసినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా. కానీ కొంత ఆర్డర్ వెళ్ళిపోయింది, ఇది మన డివైడ్ అయిన కాడి నుంచి ఏదో గుడ్డిల మిల్ల లెక్క కొంత నడుపుకుందాం అనేసరికి ఇది కూడా టెండర్లు బయట రాష్ట్ర వాళ్ళకి ఇచ్చింది. గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటాం, మీకోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని చెప్పారు కదా. అది చెప్పడం వరకే జరుగుతుంది కానీ ఆచరణలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. అది పరిస్థితి. ఇప్పుడు మీకేం కావాలనుకుంటున్నారని? ఒకవేళ ఈ టెండర్ ద్వారా వెళ్తే అసలు ఏంటి, మీ ద్వారా వస్తే ఏంటి, అసలు ఎక్కడ నష్టం జరుగుతుంది మీకు? ముఖ్యంగా టెండర్ల ద్వారా వెళ్తే పక్క రాష్ట్రాలకు పోతుంది, ఇక్కడ ఉన్న కార్మికులంతా రోడ్డు మీద పడతారు, పస్తులు ఉండి ఆకలి చావులు ఎదురవుతాయి. కాబట్టి టెండర్ నుంచి ఈ 2 ఐటమ్లు తీసేయాలి. తీసేసి కంప్లీట్గా యథావిధిగా టెస్కో నుంచి ఎట్లయితే ఖరీదు చేసేదో ఆ విధంగా చేస్తేనే మా బతుకులు ఏమన్నా ఆకలి కేకలు కొంత తప్పుతాయి. లేకపోతే ఆత్మహత్యలకు కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే వేరే పని చేసే పరిస్థితి లేదు. మీరు ఇక్కడ చూడండి, అంత 70-80 వయసు పైబడిన చేనేత కార్మికులు ఇలా 1000 మంది రోడ్డెక్కిండ్రు. పరిస్థితి గవర్నమెంట్ ఎలాంటి ఆలోచన చేస్తలేదు ఇంతవరకు. దయచేసి టెండర్ల నుంచి తీసేయాలని కోరుకుంటున్నాం మేము. మీరు చెప్పండి అన్న. అంటే చాలా మంది కూడా ఇప్పటికీ కుటుంబాలు చేస్తేనే బతుకుతాయి. ఆ ఒక మీరు వేసే నేత చీరలు కానివ్వండి, దుప్పట్లు కానీ ఏదైనా సరే అది చేసి అది అమ్ముడు పోతేనే మీరు ఇప్పటికీ కూడా అంటారు. కానీ ఇవాళ గవర్నమెంట్ ఈ పని చేస్తే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్గా? మాది ఒక్క డిమాండ్ అండి. భిన్నమైన అనేక రకాల డిమాండ్లు ఏం లేవు ఇక్కడ 10,000 మంది చేనేత కార్మికులు కార్పెట్లు మరి బెడ్షీట్లు రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేస్తున్నారు. 10,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సుమారు ఒక 40,000 మంది 50,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఏకీకృత టెండర్ విధానం నుంచి వెళ్ళి హాస్టళ్లకు అవసరమైనటువంటి ఏకీకృత టెండర్ విధానం నుంచి 22 రకాల వస్తువుల నుంచి కార్పెట్లు బెడ్షీట్లు తీసేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల ఇక్కడ 10,000 మందికి 10,000 కుటుంబాలకు ఉపాధి దొరకని పరిస్థితి ఉన్నది. దాని కారణంగా వాళ్ళ బతుకులు రోడ్ల పడే పరిస్థితి ఉన్నది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మేము మా వీవర్స్ లోపల ఒక చాలా భయంకరమైనటువంటి ఆందోళన స్టార్ట్ అయింది. మేము ఏ విధంగా బతకాలి, మాకు పని లేనట్లయితే మేము ఏ విధంగా బతకాలి, రేపు స్కూల్ స్టార్ట్ కాబోతున్నాయి, పిల్లలకు ఫీజులు ఏ విధంగా కట్టాలి, మేము ఏ విధంగా బతకాలన్నటువంటి ఆందోళన స్టార్ట్ అయింది. దీన్ని మేము ముందుగానే గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ని కలిసారా అన్న మీరు? మేము జిల్లా మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారిని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బసరా సారయ్య గారిని ఎమ్మెల్సీ గారిని, తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, మా చేనేత జౌలి శాఖ కమిషనర్ను,
మరియు ఉన్నతాధికారులైనటువంటి సవ్యసాచి ఘోష్ అనే సీఎం చీఫ్ సెక్రటరీ గారిని, తర్వాత సీఎం ఓఎస్డీ అయినటువంటి వేముల శ్రీనివాస్ గారిని, అజిత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి కార్యాలయం లోపల కూడా అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాని పక్షం లోపల విధి లేని పరిస్థితిలో గత్యంతరం లేని సందర్భంలో ఇక్కడ 4వ రోజు నిరసన కార్యక్రమాలు తెలుపుచున్నాం. మాది ఏకైక డిమాండ్ ఒకటే, టెస్కోకు వెంటనే ఆర్డర్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా ఉంది, జీవో నంబర్ 1. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేనేతను ఇప్పటివరకు డిస్టర్బ్ చేయలే. ఈ కార్పెట్లు బెడ్షీట్లు అనేది గత 40 సంవత్సరాల నుంచి వెళ్ళి టెస్కోకు మేము సప్లై చేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ దీన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జీవో నంబర్ 1 11/3/2024 రూపాయలు ఇచ్చింది. ఆ జీవోను కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను కూడా గవర్నమెంటే ఈరోజు తుంగలో దొక్కి ఇక్కడ ఉన్నటువంటి 10,000 మందికి ఉపాధి లేకుండా చేస్తుంది. ఈ సందర్భం లోపల మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే వీళ్ళకి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు తీర్పుగా ఉన్నది. అయినా కూడా ప్రభుత్వం మొండి వైఖరితో పోయి ఈ 10,000 మంది ఉపాధిని ఇవాళ రోడ్డున పడేస్తుంది. ప్రభుత్వం అనేది ప్రజల అభిష్టం మేరకు పనిచేయాలి, ప్రజల ఇష్టంతోనే నడవాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి. కానీ ఉన్న ఉపాధిని ఈరోజు తీసేస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ టెండర్ విధానం నుంచి వెళ్ళి కార్పెట్లు బెడ్షీట్లు వెంటనే తొలగించి ఈ 10,000 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని సందర్భం లోపల యావత్ పద్మశాలి సమాజం ఏకమై ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. పరిస్థితి ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడిలు చేస్తాం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అన్న చెప్పండి, మీరు ఇక్కడ అసలు మీ దగ్గర నుంచి టెండర్లో గతంలో ఏమేమి తీసుకునేటోళ్ళు, మీ ద్వారా నేరుగా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు దీనివల్ల మీరు ఏం నష్టపోతారు, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, గతంలో టెస్కో ద్వారా ఆర్డర్ ఇచ్చి సంఘాలకు ప్రొక్యూర్ చేసి ఈ బెడ్షీటు కార్పెట్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లకు సప్లై చేసేది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆ విధానం ఈ 2 సంవత్సరాలు కొనసాగింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న అలుగు వర్షిణి అనే ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా ఇప్పుడున్న సవ్యసాచి ఘోష్ అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయాల ద్వారా ఈ టెండర్లో ఈ 2 రకాల మా బెడ్షీట్ కార్పెట్ పెట్టడం జరిగింది. టెండర్ విధానంలో 22 రకాల వస్తువులు తీసుకుంటుంది ప్రభుత్వం. కానీ తీసుకునేది పప్పులు, ఉప్పులు, పెన్నులు, పెన్సిళ్ళు, బ్రష్లు, షూలు, కాపీలు, పుస్తకాలు తీసుకుంటుంది. అవన్నీ కూడా చేతి వృత్తులకు సంబంధించింది కాదు. ఒకవేళ ప్రభుత్వానికి 16 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్తాంది. 16 లక్షల సంతూరు సబ్బులు కావాలంటే ఫ్యాక్టరీ రోడ్డు గవర్నమెంట్కు తక్కువకు కోడి చేసి ఇవ్వగలుగుతాడు. కానీ చేనేత కార్మికులు తయారు చేసే ఈ ప్రొడక్ట్ను తీసి పవర్లూమ్ వాళ్లకు, అదేవిధంగా పక్క రాష్ట్రమైన గుజరాత్ కాంట్రాక్టర్కు ఇవ్వడం ద్వారా ఉన్న బలంగా ఇక్కడ చేనేత కార్మికుల చేతిలో పని పోయింది. అందుకనే ఈరోజు రోడ్డెక్కడం జరిగింది. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. మా ద్వారా కార్మికులు రోడ్డెక్కద్దని చెప్పి మేముగా రోడ్డెక్కి వినతి పత్రాలు 3 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి సిద్ధంగానే ఉన్నాడు, మంత్రులు సిద్ధంగానే ఉన్నారంటారు. నరేందర్ రెడ్డి గారు సీఎం సలహాదారు దగ్గర పోయినాం, ఆయన కూడా మీకు అన్యాయం చేయమంటున్నారు. కానీ తీరా చూస్తే మాత్రం 1 లక్ష పీసులు కొంటామని చెప్పి గతంలో చెప్పిళ్ళు. కానీ ఈ రోజు మేము 4 రోజుల నుంచి రోడ్ ఎక్కినాక ఈ రోజే ఫోన్ వచ్చింది, మీ దగ్గర స్టాక్ ఎంత ఉన్నదో ఉన్న స్టాక్ అంతా మేము ఖరీదులు చేయడానికి రేపు వస్తామన్నారు. అది సంతోషించదగ్గ విషయమే. మా దగ్గర ఉన్న స్టాక్ కొంటాను ఓకే, మళ్ళీ తిరిగి మొగ్గాలు నేర్చుకొని మేము కొంటామనే హామీ ఇచ్చేది ఉంటే ఈడ ఉన్న చేనేత కార్మికులు ఎవరు కూడా రోడ్ ఎక్కరు, వాళ్ళ పనిలో వాళ్ళు పోతారు. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్న కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్ళొచ్చిన తర్వాత ఈ చేనేత కార్మికురాలు కర్ణే శాంతమ్మ అని చెప్పి మొగ్గం నడుస్తలేదని చెప్పి బాధతోటి ఆమె చనిపోవడం జరిగింది. ఇంకా అనేక ఈ ధర్నా కనుక ఇదే విధంగా కొనసాగేది ఉంటే ఈ చేనేత కార్మికులు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులు చూసినాం. ఈ రోజు వరంగల్ చేనేత కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా తయారవుతారు. కాబట్టి అంతదాకా పోకముందుకు ఈ పద్మశాలి సమాజం మన ప్రభుత్వానికి దూరం కాకముందుకు మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి
మాతోటి చర్చలు జరిపి ఈ సమస్యను ఇంతటితో క్లోజ్ చేసి తిరిగి మా పని మాకిచ్చి 22 రకాల టెండర్ విధానాలలో కార్పెట్ బెడ్షీట్ తీసేసేది ఉంటే మేమందరం మళ్ళీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం, మీకు పాలాభిషేకాలు చేస్తాం. కానీ వీళ్ళ పొట్టన కొట్టి పనిని గుందుకుంటే మాత్రం వీళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీలో ఉన్న మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఆఖరికి వీళ్ళ తరపున మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకునే విధంగా ఉన్నది. అదేవిధంగా రేపు సంఘాలకు ఎలక్షన్లు అంటా ఉన్నారు. రోడ్డున కార్మికులు పడతారు, సంఘాలలో మొగ్గాలు మూలకు పడతాయి. సంఘాలకు ఎలక్షన్లు పెడితే ఎవరు ఉంటారు? ఈ సంఘాలకు ఎలక్షన్లు కూడా బైకాట్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే మన పద్మశాలి సమాజం ఉన్నదో వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయాలని చెప్పి కోరుతామని చెప్పి అఖిలపక్షంగా ఏర్పడి ఈ విధంగా వివిధ రూపాలలో ఆందోళన చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దూరం వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేదాకా దయచేసి ప్రభుత్వ పెద్దలు మీరు ఆలోచన చేయొద్దని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. విన్నారు కదా, ఈ రోజుకి 4వ రోజు అయినా సరే ప్రభుత్వం ఇంకా దిగి రాలేదు. వీళ్ళ ఆవేదన అనేది ఎవరు వ్యక్తం అసలు తీర్చట్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే నిన్న ఒక ఆమె చనిపోయింది ఆవేదనతో, తను మనేది పెట్టుకొని తన కుటుంబం మేము ఎట్లా బతకాలని చెప్పి కూడా తను ఇట్లా చనిపోవడం జరిగిందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలానే సిరిసిల్లలో కూడా కొంతమంది చనిపోయారు అంటున్నారు. అలానే ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ రెండింటిని వీళ్ళు చెప్పినటువంటి ప్రోడక్ట్ చేనేతల దగ్గర నుంచి నేరుగా తీసుకోవాలి. ఇప్పుడున్న స్టాక్ తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ముందు వచ్చేటువంటి నెక్స్ట్ దానికి కూడా వీళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. లేదంటే ఎన్నో కుటుంబాలను రోడ్డు పడతాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే మేము ముందు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. నిజానికి కూడా గవర్నమెంట్ మారినా సరే చేనేత కార్మికుల తలరాతలు అయితే మారట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా పథకాలు తీసుకొస్తాం, వాళ్ళని ఆదుకుంటాం, బ్రాండ్ అంబాసిడర్లు పెట్టడం ఇవన్నీ జరిగినాయి, కానీ వాళ్ళ జీవితాలు అయితే మారలేదు. ఇప్పుడు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి. ఏదైనా సరే గవర్నమెంట్లు మారుతున్నాయి, మా తలరాతలు మారట్లేదు అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.